రాజస్థాన్లోని బికనీర్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోని నార్త్ క్యాంప్లో ప్రాక్టీస్ సమయంలో జరిగిన పేలుడులో ఇద్దరు సైనికులు మరణించారు. ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సూరత్గఢ్లోని మిలిటరీ ఆసుపత్రిలో చేర్చారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో 4 రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. ఈ 2 ప్రమాదాల్లో 3 జవాన్లు చనిపోయారు. సైనిక విన్యాసాలు జరుగుతున్న ఫైరింగ్ రేంజ్లోని చార్లీ సెంటర్లో ప్రమాదం జరిగింది. ఉదయం ఫిరంగిని పేలుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో డియోరియా నివాసి హెడ్ కానిస్టేబుల్ అసుతోష్, దౌసా నివాసి గన్నర్ జితేంద్ర సింగ్, మరొక సైనికుడు అక్కడ ఉన్నట్టు ఆర్మీ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ అసుతోష్ మిశ్రా, గన్నర్ జితేంద్ర సింగ్ మృతి చెందగా గాయపడిన వారు మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సూరత్గఢ్ గన్నర్ జితేంద్ర సింగ్ దౌసాలోని ఫుజిపూర్ గ్రామవాసి. ఆర్మీలోని రాజ్పూత్ రెజిమెంట్లో సూరత్గఢ్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతను తన భార్య పిల్లలతో సూరత్గఢ్లో నివసిస్తున్నాడు. అతని తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు వారి స్వగ్రామమైన ఫజీపూర్లో నివసిస్తున్నారు. జితేంద్ర సింగ్ మరణ వార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం గురువారం గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు. గత ఆదివారం కూడా బికనీర్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒక సైనికుడు మరణించాడు. డిసెంబర్ 15న ఫైరింగ్ రేంజ్ ఈస్ట్ క్యాంప్లో విన్యాసాలు జరుగుతున్నాయి. ఆర్మీకి చెందిన ఆర్టిలరీ 199 మీడియం రెజిమెంట్లో జమూమా బజార్, కచ్చువా, మిర్జాపూర్లోని నారాయణపూర్ నివాసి హవాల్దార్ చంద్ర ప్రకాష్ పటేల్ టోయింగ్ వాహనానికి ఫిరంగిని అతికిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిరంగి జారి చంద్రప్రకాష్ ఇరుక్కుపోయాడు. పరిస్థితి విషమించడంతో సూరత్గఢ్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. చంద్రప్రకాష్ పటేల్ 13 ఏళ్లుగా సైన్యంలో ఉన్నారు.